ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఎదురు చూడడం, వెయిట్ చేయడం ఇది చాలామందికి బహు కష్టమైన పని. ఉదాహరణకు ఒకవేళ మనం ఏదైనా ఒక బస్సు కోసమో లేదంటే ట్రైన్ కోసమో ఎదురు చూస్తున్నాం అనుకోండి. ఒకవేళ ఆ బస్ కానీ ట్రైన్ కానీ మనం అనుకున్న సమయానికి రావట్లేదు, ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు మనం ఒక తెలియని చిరాకుతో, కోపంతో నిండుకుంటుంది మన మనసంతా. బస్సు లేదా ఆ ట్రైన్ సమయానికి లేట్ అవుతుంది అనేది మన హృదయంలో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నిర్ణయాలను మార్చుకుంటాం. ఏదైనా కారు తీసుకుని వెళ్ళడమో లేదంటే ఆల్టర్నేట్గా వేరేది ఏదైనా చూడడమో, లేదా ఆ బస్సు కానీ ట్రైన్ కానీ వచ్చే వరకు మనం వెయిట్ చేసి దానిలోనే మన గమ్యానికి చేరడమో చూస్తూ ఉంటాం. కానీ చాలామందికి ఎదురు చూడడం లేదా వెయిట్ చేయడం ఇది చాలా బహు కష్టమైన పని. కొంతమంది వారి జీవితాల్లో వెయిట్ చేయకుండా, ఎదురు చూడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లేనిపోయిన చిక్కుల్లో పడిన వారు కూడా ఉన్నారు. మనం ఆత్మీయులుగా ఉన్నప్పుడు ఓపిక, సహనము, ఎదురు చూచే స్వభావమును మనం కలిగి ఉండాలి. ఒక స్కూల్ ప్లే గ్రౌండ్లో ఒక చెట్టు మీద ఒక గొంగళి పురుగు గూడు కట్టుకుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి 4 వారాల సమయం పడుతుంది కదా. ఈ 4 వారాల సమయం ముగుస్తుంది అనే సమయంలో ఒక టీచర్ ఏం చేశాడంటే ఈ గొంగళి పురుగు యొక్క గూడును తన ల్యాబ్కు తీసుకుని వెళ్ళి ఆ ల్యాబ్లో గ్లాస్ పెట్టెలో దాన్ని బంధించి ఏ విధంగా సీతాకోక చిలుక ఈ గూడు నుండి బయటకు వస్తుందో పిల్లలకి చూపించాలి అని పిల్లలందరినీ ఆ టేబుల్ ముందు కూర్చుండబెట్టి ఆ టేబుల్ మీద గొంగళి పురుగు యొక్క గూడును పెట్టుంచాడు. ఆ పిల్లలందరితో చెప్తున్నాడు, పిల్లలు, ఈ యొక్క గొంగళి పురుగు గూడులో నుండి సీతాకోక చిలుక ఆ యొక్క గోడలను బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది, అందరూ గమనించండి. ఈ యొక్క గొంగళి పురుగు 4 వారాల తర్వాత సీతాకోక చిలుకగా మారి బయటకు వస్తుంది, అందరూ గమనించండి అని చెప్పి బయటకు వెళ్ళాడట. పిల్లలందరూ దాన్నే గమనిస్తూ ఉన్నారు. కొంత సమయం అయిన తర్వాత చిన్నగా ఆ గూడు యొక్క గోడలు బద్దలవుతూ అందులో నుండి సీతాకోక చిలుక యొక్క ఒక కాలు బయటకు రావడం వాళ్ళు గమనించారు. పిల్లలందరూ అనుకున్నారు, సీతాకోక చిలుక బయటకు వచ్చేస్తుంది, మనమందరం దాన్ని చూడాలని ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారట. ఇలా కొంత సమయం గడిచిన తర్వాత టీచర్ లోపలికి వచ్చి చూశాడు. టీచర్ లోపలికి వచ్చి చూసేసరికి ఆ యొక్క సీతాకోక చిలుక ఆ గూడు దగ్గర చనిపోయి ఉండడం చూశాడు. టీచర్కి ఏమీ అర్థం కాలేదు. పిల్లలందరినీ అడిగాడు, ఏమైంది, సీతాకోక చిలుక చనిపోయింది ఏంటని అడిగినప్పుడు పిల్లలు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? టీచర్, మేము ఆ యొక్క సీతాకోక చిలుక బయటికి రావడం మేము చూసాము, అయితే మేము ఎంతసేపు చూసినా సగం వరకే వచ్చింది కానీ పూర్తిగా రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే మేమందరం ఏం చేసామంటే ఆ సీతాకోక చిలుక యొక్క ఒక్కొక్క కాలు పట్టుకుని మేము లాగాము. కాలు అయితే మా చేతిలో ఉంది కానీ సీతాకోక చిలుక చనిపోయింది అన్నారట. గమనించండి, సీతాకోక చిలుక బయటకు వచ్చేటప్పుడు తనంతట తానే రావాలి. తనంతట తానే తను కట్టుకున్న నివాసం యొక్క గోడలు బద్దలు కొట్టుకుని రావాలి. తనంతట తానే స్ట్రగుల్ అవుతూ ఎప్పుడైతే బయటకు వస్తుందో సంపూర్ణ ఆరోగ్యముగా తను స్వేచ్ఛగా జీవించగలుగుతుంది. అలా కాదు అని పిల్లలు ఏం చేశారు, బయటకు వచ్చిన తన 2 కాళ్ళను పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేస్తే సీతాకోక చిలుక చనిపోయింది. గమనించండి, మనం కూడా మన జీవితాల్లో ఈ విధంగానే చేస్తూ ఉంటాం. దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో, ఏదైతే తను వాగ్దానం చేసి మనకిస్తాను అన్నాడో, దేవుడు అది ఇచ్చే సమయంలో కొంత మనకి శ్రమలు కానీ లేదంటే అది ఇవ్వడానికి ఆలస్యం అవుతుందని కానీ మనం గమనించినప్పుడు ఏం చేస్తామంటే తొందరపాటులో సొంత నిర్ణయాలను తీసుకుంటాం. దేవుడు మనకి ఇచ్చేంత వరకు కూడా మనం ఓర్పును కానీ, సహనమును కానీ, ప్రార్థనలో వేచి ఉండడం కానీ మనం చేయం. అది ఏ విషయంలోనైనా, అది మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, వివాహ జీవితంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, గర్భఫల విషయంలో కావచ్చు, ఇలా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని లేనిపోయిన సమస్యలు మన మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. దేవుడు నీకు ఇస్తాను అని వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చూడండి, అబ్రహాము సంతానం కోసం ఎంతకాలం వేచి ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చాలా కాలం అబ్రహాం వేచి ఉన్నాడు, ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు, కానీ చివరికి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. మనం కూడా అటు విశ్వాసం, అటు సహనం, అటు ఓపిక మనం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మనకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయంటే మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్లే వస్తాయి. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకునేంత వరకు ప్రార్థనలో, ఆత్మీయతలో మనం వేచి ఉండగలిగితే గొప్ప ఆశీర్వాదాలను మనం చూస్తాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.